అవునా? సో దట్ గ్రాఫ్ ఈజ్ లైక్ దిస్. ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందంటే ప్రెషర్ డిక్రీజ్ అవుతున్నట్టు. సో ఇది ఇలా వెళ్తుంటే ఇది కిందకి దిగుతుంది. లేదా ఎక్స్పాన్షన్ అంటే థర్మల్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది అనుకోండి, అప్పుడు ప్రెషరు తగ్గిపోతుంది. ఒకవేళ కంప్రెషన్ జరుగుతుంటే ఐసోథర్మల్ కంప్రెషన్ జరిగితే ప్రెషర్ పెరిగింది. కానీ టెంపరేచర్ ఎలా ఉండాలండి? కాన్స్టెంట్గా ఉండాలి. ఓకేనండి. సో దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ది గ్రాఫ్. నౌ ఇక్కడ ఈ గ్రాఫ్ కాన్సెప్ట్లో నాకు థర్మోడైనమిక్ సిస్టమ్ని ఐసోథర్మల్ ప్రాసెస్ జరిగినాయి, అదే థర్మోడైనమిక్ సిస్టమ్. కాకపోతే టెంపరేచర్ని కాన్స్టెంట్గా పెట్టి కదా గ్రాఫ్ గీయాల్సింది. ఇది T1 టెంపరేచర్ దగ్గర కాన్స్టెంట్గా పెట్టి పీవీ గ్రాఫ్ గీశాను, అంటే ప్రెషర్ పెంచుతూ వాల్యూమ్ను మార్చాను. అలాగే ఇది T2 టెంపరేచర్ అనేది తీసుకుని అక్కడ కాన్స్టెంట్గా పెట్టి మళ్ళా అదే థర్మోడైనమిక్ సిస్టమ్కి ప్రెషర్ వాల్యూమ్ గ్రాఫ్ గీస్తే ఇప్పుడు ఆ రెండు గ్రాఫుల నుంచి ఏది టెంపరేచర్ గ్రేటరు లేదా లెస్ అని మనల్ని క్వశ్చన్లు అడుగుతాడు. T1 గ్రేటరా, T2 గ్రేటరా ఏంటని, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ T1 T2 అని అడుగుతాడు. ఆ గ్రాఫుల నుంచి చెప్పమంట. ఎలా చెప్తాను చెప్పండి అక్కడ. ఏరియా అండర్ ద పీవీ గ్రాఫ్ దేనికి సమానం? వర్క్ డన్. ఎలాగా అసలు ఇక్కడ వర్క్ అనేది ఏమైంది అన్నాం? హీట్ ఎనర్జీకి సమానం అన్నాం. అసలు టెంపరేచర్ ఏమీ మారదు. అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్, ఒక కంటైనర్ తీసుకున్నాం, దానిలో గ్యాస్ వేసారు, ఒక పర్టికులర్ టెంపరేచర్ ఒక 50 degrees లేదా 300 Kelvin టెంపరేచర్ మెయింటైన్ చేసి ఇంకా టెంపరేచర్ మారకుండా నేను ఐసోథర్మల్ ప్రాసెస్లో ప్రెషర్ వాల్యూమ్ను మార్చుకుంటా ప్రతిసారి గ్రాఫ్ గీసాను. ఇలా వచ్చింది, ఇది అయిపోయింది. ఈసారి ఏం చేశానంటే 500 Kelvin టెంపరేచర్ మెయింటైన్ చేసి మళ్ళీ పీవీ అదే సిస్టమ్కి మళ్ళీ పీవీ గ్రాఫ్ గీసాను. రెండు వేరు టెంపరేచర్ దగ్గర అలా గ్రాఫ్ గీసాను. ఇప్పుడు నాకే ఆ గ్రాఫ్ షేపులను బట్టి, ఆ గ్రాఫ్ పొజిషన్లను బట్టి నాకు ఆ రెండు టెంపరేచర్లో ఏది పెద్దది ఏది చిన్నదో చెప్పమని అడుగుతున్నాడు. ఒక పని చేద్దాం, అది తెలియనప్పుడు మనం దీనికి ప్యారలల్గా ఇలా ఒక లైన్ కొడదాం. ఏదో ఒక పర్టికులర్ ప్రెషర్ తీసుకొని ఒక P0 ప్రెషర్ తీసుకుందాం, అవునా? సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర కట్ అయింది కదా, ఈ కరస్పాండింగ్ ఇది V1 అనుకుందాం, ఈ వాల్యూమ్. ఈ కరస్పాండింగ్ వాల్యూమ్ ఇది V2 అనుకుందాం, అవునా? అప్పుడు ఇక్కడ ప్రెషర్ ఏంటి? ఈ కరస్పాండింగ్ ప్రెషర్ ఇది P0, ఇది P0. ఓకే, ఇక్కడ ఏ పాయింట్ ఇది B పాయింట్ వరకు ఇలా కన్సిడర్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏ అనేటువంటి స్టేట్ దగ్గర ఉన్నప్పుడు ఆ థర్మోడైనమిక్ సిస్టమ్కి ప్రెషర్ ఎంత? P0. వాల్యూమ్ ఎంత? V1. టెంపరేచర్ ఎంత? T1. ఎందువల్ల? ఈ ప్రాసెస్ అంతా ఒకటే టెంపరేచర్ కదా అన్నా. ఈ కరువు మీద ఏ పాయింట్ తీసుకున్నా ఒకటే టెంపరేచర్ కదా, కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర కదా గ్రాఫ్ గీసాం. కాబట్టి ఏ దగ్గర ప్రెషర్ ఎంత? P0. వాల్యూమ్ ఎంత? V1. టెంపరేచర్ T1. అలా B దగ్గర P0, V2, T2. అంటే ఏపీఎల్ దగ్గర ఏది సేమ్ అని తీసుకున్నాం? ఇప్పుడు ప్రెషర్ సేమ్. ఏపీఎల్ దగ్గర ఏది సేమ్? అదే థర్మోడైనమిక్ సిస్టమ్ కదా. అంటే ప్రెషర్ సేమ్గా ఉంచి ఏం మారినాయి అంటే వాల్యూమ్ ప్రెషర్ కాన్స్టెంట్ అయితే వాల్యూమ్కి టెంపరేచర్ రిలేషన్ ఏంటి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అంతే కదా. V ప్రపోర్షనల్ టు T కదా. కాబట్టి వాల్యూమ్ ఎక్కువ ఉన్నదానికి అక్కడ టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది, వాల్యూమ్ తక్కువ ఉన్నదానికి అక్కడ టెంపరేచర్ కూడా తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఇలాగ గ్రాఫ్ గీసినప్పుడు ఏబీఎల్ దగ్గర రిప్రజెంట్ చేస్తే ఏ దగ్గర వాల్యూమ్ అంటే ఇయర్ V2 ఈజ్ గ్రేటర్ దాన్ V1. క్లియరే కదా. ఇది గ్రాఫ్ ఇలా ఆరిజిన్ నుంచి ఎలా వెళ్తుంటే వాల్యూమ్ పెరుగుతున్నట్టే కదా. V2 ఈజ్ గ్రేటర్ దాన్ V1. మరి ఆ ప్రెషర్ కాన్స్టెంట్ అయినప్పుడు V ప్రపోర్షనల్ టు T కాబట్టి ఏమవుతుంది? సో ఇఫ్ ద P ఈజ్ కాన్స్టెంట్,
V proportional to T. So this implies T2 is greater than T1. ఇక్కడ రెండిట్లో ఏది పెద్దదంటే T2 గ్రేటర్ T. ఇక ఇప్పుడు మనం సింపుల్గా ఇంకో విషయం ఏంటంటే ఆరిజిన్ నుంచి ఈ రెక్టాంగులర్ హైపర్బోలా కరువుల్లో ఏ కరువు దూరంగా ఉంది, అది పెద్ద వాల్యూ టెంపరేచర్. దగ్గర ఉన్నదానికి టెంపరేచర్ తక్కువ. ఇలా చూసినవన్నీ ఆన్సర్ పెట్టేయచ్చు. వాటి మధ్య ఒక 3 కరువులు ఇస్తాడు, లేకపోతే ఇంకోటి కూడా ఇలా ఇస్తాడు. వాటి మధ్య రిలేషన్ రాయమంటాడు. T1 T2 T3ల మధ్య గ్రేటర్ లెస్ అలా మార్కులు పెట్టి ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు క్లియర్గా T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1 అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు ఈ ఐసోథర్మల్ ప్రాసెస్లో నెక్స్ట్ పాయింట్, ద 6th వన్. ఈ ఐసోథర్మల్ ప్రాసెస్లో వర్క్ డన్. జనరల్గా వర్క్ డన్కి ఏంటి ఫార్ములా మనకి? ఇక్కడ ప్రెషర్ కాన్స్టెంటా వేరియబులా? ప్రెషరు వాల్యూమ్లు వేరియబుల్. మరి అలా వేరియబుల్ ప్రెషర్ ఉన్నప్పుడు ముందు మనం ఏం చేస్తాం? వెరీ స్మాల్ వర్క్ డన్ కనుక్కొని ఒక పర్టికులర్ ప్రెషర్ దగ్గర వర్క్ డన్ చేంజ్ ఇన్ వాల్యూమ్ డివి. అప్పుడు వర్క్ డన్ ఏమవుతుందండి? పీడివి. సో టోటల్ వర్క్ డన్ కావాలంటే ఏం చేయాలండి? దీన్ని మనం ఇంటిగ్రేషన్ పీడివి ఫ్రమ్ లిమిట్స్ P1, V1 టు P2, V2. అంటే ఇప్పుడు ఆ థర్మోడైనమిక్ సిస్టమ్ ఐసోథర్మల్ ప్రాసెస్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఇనీషియల్గా P1, V1 T టెంపరేచర్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ గమనించినట్లయితే ఇది P1, V1 T. ఫైనల్గా ఈ ప్రాసెస్ ఇక్కడ దాకా వచ్చింది. ఫైనల్ స్టేట్ P2, V2 T. టెంపరేచర్ అయితే మారదు. ఓకేనా? అక్కడి నుంచి అక్కడికి ఆ ప్రాసెస్ నడిచింది. ఈ ప్రాసెస్లో వర్క్ డన్ కావాలి మనకి. సో ఏం చేయాలి? పీవీ గ్రాఫ్ నుంచి అయితే ఇగో ఈ పాయింట్కి మధ్యలో బైండ్ అయి ఉన్న ఈ ఏరియా అంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వర్క్ డన్ వచ్చింది. అంతేనా? ఏరియా అండర్ పీవీ గ్రాఫ్ గివ్స్ ద వర్క్ డన్. ఇప్పుడు దానికోసం మనం ఏం చేస్తాం? ఒకానొక ఇన్స్టెంట్లో వెరీ స్మాల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ డివి కింద కన్సిడర్ చేసి, ఈ వాల్యూమ్లో చేంజ్ ఇది డివి. సో ఈ కరస్పాండింగ్ ప్రెషర్ పీ కింద భావించి అప్పుడు ఈ పార్ట్ వరకు ఏరియా రెక్టాంగులర్ ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఫార్ములా వేస్తే ఏరియా ఎంత వస్తుంది? పీడివి. కాబట్టి ఆ డిడబ్ల్యూ వాల్యూ పీడివి. ఇప్పుడు మొత్తం ఇంటిగ్రేషన్, ఆ మొత్తం ఏరియా కావాలంటే P1, V1 నుంచి P2, V2 వరకు ఇంటిగ్రేట్ చేసుకోవాలి. టోటల్ ఏరియా వచ్చింది. అదే వర్క్ డన్కి సమానం. నౌ దిస్ వర్క్ డన్. ఇప్పుడు మరి పీడివి వర్క్ మనం క్యాలిక్యులేట్ చేయాలనంటే పిఈ వేరియబులే, వి వేరియబులే ఐసోథర్మల్ ప్రాసెస్ కాబట్టి. అవును కదా? మరి 2 వేరియబుల్స్ ఉంటే ఇంటిగ్రేషన్ చేయటం కష్టం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? పీనన్న వీల్లోకి మార్చాలి, వీనన్న పీల్లోకి మార్చాలి. మరి పీ ఐసోథర్మల్ ప్రాసెస్లో మనకి ఆల్రెడీ ఏమని తెలుసు? పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, లేదా పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అని తెలుసు? ఎన్ఆర్టీ. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ సమ్ కే అనుకొని పీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? నేను K/V అని రాయొచ్చు. లేదా ఆ కే వాల్యూ ఎంతకు సమానం అని అర్థం? ఎన్ఆర్టీకి సమానం. లేదా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకో, పీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు ఇప్పుడు మనం? ఎన్ఆర్టీ/వి. ఆ కాన్స్టెంట్ టెంపరేచర్ ఎక్కడ ప్రాసెస్ నడిచింది కదా, ఆ టీ మనకు తెలుసు కదా. కాబట్టి ఇప్పుడు నేను పీ దగ్గర ఏమి రాస్తానండి? NRT/V ఇంటూ డివి ఇంటిగ్రల్. ఇప్పుడు వాల్యూమ్ అక్కడే వేరియబుల్, లిమిట్స్ V1 to V2 పెట్టేది. ఎన్ఆర్టీ కాన్స్టెంట్ కదా బయటపడేయండి. అప్పుడు ఏముంటుంది ఇంటిగ్రేషన్ ఇక్కడ? dV/V ఫ్రమ్ V1 to V2. Like, share and subscribe.